ఎమ్మెల్సీ కవిత పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెచ్చిపోయారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏకంగా మహిళ, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన అధినేత కుమార్తె అని కూడా చూడకుండా తనని కుక్క మొరుగులు అని అన్నాడు. కుక్కలా అరుస్తున్నారన్నట్టుగా సంబోధించాడు మాధవరం కృష్ణారావు. నీలాంటి కుక్కలు చాలా మొరుగుతాయి. ఏకంగా కవితని కుక్కతో పోల్చాడు మాధవరం కృష్ణారావు. నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్ల రూపాయలు వసూలు చేశావని చెప్పి కృష్ణారావు కవితపై సంచలన ఆరోపణలు చేశాడు. హరీష్ను పార్టీ నుండి బయటకు పంపి కేటీఆర్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నామని కృష్ణారావు రెచ్చిపోయారు. కవితని కుక్కతో పోల్చడం, కవిత కుక్క పేరు విస్కీ అని చెప్పడం, నీ భర్త ఆస్తులు ఎక్కడివి, నువ్వెక్కడి దానివని చెప్పి చాలా ఘాటుగా కవితపై రియాక్ట్ అయ్యారు. సో ప్రస్తుతం కవితపై మాధవరం కృష్ణారావు ఈ స్థాయిలో రెచ్చిపోవడం, మాధవరం కృష్ణారావు కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిలో కూడా మొట్టమొదటిసారిగా మాధవరం కృష్ణారావు ఈ స్థాయిలో కవితని కుక్కతో పోల్చారని చూడండి. ఆ పార్టీ అధినేత మొన్నటిదాకా 10 ఏళ్ల పాటుగా అందరూ కలిసి ఒకటి 10 ఏళ్ళు కాదు, ఒక 4 నెలల క్రితం వరకు 4-5 నెలల ఈ స్థాయిలో కవితపై మునుపెన్నడు తను ఆరోపించిన, ఇన్ని రకాల ఆరోపణలు చేసిన, ఎన్ని రకాలుగా దూషించిన ఎవరు ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు. హరీష్ రావు లాంటి వాళ్ళు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళే ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించి మహిళను లేకపోతే ఆ అధినాయకుడి యొక్క కుమార్తెను ఆలోచించి కొంత ఆచితూచి వ్యవహరించారు. కానీ ఇక్కడ మాధవరం కృష్ణారావు మాట్లాడిన మాటలు మాత్రం చాలా సంచలనంగా ఉన్నాయి. ఓ చరిత్రహీనురాలు అని మాట్లాడుకొచ్చారు ఆయన. దీనిపై కవిత ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? జాగృతి జనం వార పేరిట పెద్ద ఎత్తున కవిత పర్యటనిస్తా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. అందులో భాగంగా ఈ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని కవిత డైరెక్ట్ గా మీడియా సమావేశాల్లో అటాక్ చేస్తా ఉన్నారు. అందులోనే చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరిపైన అటాక్ మోడ్ లో కవిత అటాక్ చేస్తా ఉన్నారు. వారిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, వారి అనుయాయులు, వారికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా కుక్కర్పల్లిలో కూడా ఆమె పర్యటిస్తూ మాధవరం కృష్ణారావు పైన కొంచెం స్ట్రైట్ కామెంట్స్ చేశారు. 100 ఎకరాలు అనుయాయులకు కట్టబెట్టారు, అక్రమంగా చేస్తా ఉన్నారు అనేటువంటిది దానికి కౌంటర్ ఇచ్చారు. మాధవరం కృష్ణారావు చాలా గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న ఆల్రెడీ జాగృతి టీం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది మాధవరం కృష్ణారావు మాట్లాడినటువంటి మాటల పైన. నిజంగానే ఇప్పటివరకు కవిత విమర్శలు చేసినటువంటి నాయకులలో చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది మాధవరం కృష్ణారావే. కేసీఆర్ మీద అభిమానం ఉంది అని చెప్తూనే ఇకనైనా ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు జాగ్రత్త అనేటువంటిది ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇక ముందు ఇట్లా మాట్లాడితే మొత్తం నీకు సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బాలనగర్ లో 1000 కోట్లకు విలువ చేసేటువంటి భూములు నీ భర్త పేరుపైకి ఎలా వచ్చాయి? హైదరాబాద్ లో నీ భర్తకు హైదరాబాద్ లో ఆస్తులు ఎలా ఉన్నాయి? నువ్వు ఎక్కడ గోల్డ్ షాప్లకు, బంగారం షాప్లకు వెళ్తే అక్కడ డబ్బులు వసూలు చేసింది, గోల్డ్ వదిలిపెట్టింది మాకు తెలీదా? బతుకమ్మ పేరిట డబ్బులు వసూలు చేసింది తెలీదా అనేటువంటి స్ట్రైట్ కామెంట్ చేశారు. డైరెక్ట్ గా కుక్కతో పోల్చారు ఆమెను. నీలాంటి కుక్కలు చాలా మురుగుతుంటాయనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో, పర్సనల్ అటాక్ చేయడంతో ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు కవిత హైదరాబాద్ లో పర్యటిస్తా ఉన్నారు. జనం బాట పేరిట మొత్తం సనత్ నగర్, హైదరాబాద్ కు సంబంధించినటువంటి మరికొన్ని కంటోన్మెంట్ ఏరియాలో పర్యటిస్తా ఉన్నారు. ఆయాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన, మాజీ మంత్రుల పైన కూడా కవిత కామెంట్ చేసే అవకాశం ఉంది. కంటోన్మెంట్ ఒకటి, తర్వాత ప్రస్తుతం సనత్ నగర్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన పైన కూడా కవిత కామెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. కాకపోతే కవిత ఎవరిని వదిలిపెట్టట్లేదు. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి, సొంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఆమె గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ కూడా దానికి క్లారిటీ ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. నేను అక్కడ ఉన్నాను, నేను మాట్లాడలేకపోయాను అప్పుడు, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నానంటూ కవిత స్ట్రైట్ అటాక్ డైరెక్ట్ గా మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అటాక్ చేస్తూ ముందుకు పోతా ఉంది. సో ఆమె పూర్తి స్థాయిలో ఫ్యూచర్ లో గజ్వేల్ తర్వాత సిరిసిల్ల సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏం మాట్లాడనున్నారు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతుంది. రైట్, అంటే ఈ స్థాయిలో మాధవరం కృష్ణారావు మాట్లాడుకొచ్చారనంటే ఆయన ఆగ్రహం తర్వాత ఆయన వెనక ఇంకేం డైరెక్షన్ ఉండే అవకాశం ఉందా? అంటే డైరెక్ట్గా ఆ కుటుంబం నుంచో, ఆయా అగ్రనాయకుల నుంచో కాకుండా కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేల స్థాయిలో నుంచి తనపై అటాక్ ఇవ్వాలనే డిసిషన్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ తీసుకుందా? అంటే ప్రస్తుతానికి అట్లా ఇంతవరకు ఇంకా కార్యాచరణ ఏం ప్రకటించలేదు. కానీ మొన్న హరీష్ రావు పైన సిద్దిపేట వెళ్ళినప్పుడు, మెదక్ నియోజకవర్గంలో కవిత పర్యటించినప్పుడు ఆ సందర్భంలో హరీష్ రావుకు సంబంధించిన మద్దతుదారులు కవిత పైన పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా. తర్వాత నిరంజన్ రెడ్డి, తర్వాత కాస్త జగదీశ్వర్ రెడ్డి,
కామెంట్ చేశారు. ఇప్పుడు స్ట్రైట్ అటాక్ అంటే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు పార్టీ నుంచి అయితే ఎలాంటి రిప్లై లేదు. కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కేసీఆర్ గానీ ఎలా పెద్దగా రిప్లై ఇవ్వట్లేదు కవిత చేసినటువంటి కామెంట్స్ పైన. ఆమె మాత్రం రిప్లై ఇవ్వాలని కోరుకుంటున్నారు కవిత. మొన్న నిరంజన్ రెడ్డి రిప్లై అయితే అలా ఇవ్వాలి, కంపల్సరీ మీ ఇవ్వాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నన్ను తిడతారని నాకు తెలుసు, నేను చేస్తున్న కామెంట్స్ ఏంటో నాకు తెలుసు, ఖచ్చితంగా స్ట్రైట్ పాలిటిక్స్ నేను చేస్తున్నాను అనేటువంటిది కవిత నా మాటలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశం, ఇప్పుడు మళ్ళీ మాధవరం కృష్ణారావు చాలా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వరకు చేసిన దాంట్లో ఇవే చాలా దారుణంగా కవితని ఎక్కువ పెట్టి సూటిగా క్వశ్చన్ చేసినట్టుగా, సూటిగా విమర్శించినట్టుగా ఉన్నాయి. నువ్వు లిక్కర్ గురించి ఆలోచించావని, చరిత్ర హీనురాలు అని, నీ కుక్క పేరు కూడా ఒక లిక్కర్ పేరే పెట్టుకున్నావని, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దీనిపై జాగృతి నుంచి ఇప్పటివరకు రెస్పాండ్ అయ్యారా? ఎగ్జాక్ట్ అంటే ఆల్రెడీ కవిత జాగృతి నుంచి ఆల్రెడీ వాళ్ళ టీం ఒకటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి అక్రమాలను త్వరలో బయట పెడతామనేటువంటిది, ఎన్ని భూములు కబ్జా చేశారు, ప్రభుత్వ భూముల్ని తన అనుచరులకు ఎట్లా లీజుకి ఇచ్చారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతా ఉంది, ఆ చుట్టుపక్కల మాధవరం కృష్ణారావు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, దందాలు ఏంటి అన్ని త్వరలో బయట పెట్టబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ జాగృతి టీం హెచ్చరిక జారీ చేసింది. దానికి ధీటుగానే మాధవరం కృష్ణారావు చాలా ధీటుగా చాలా మాట్లాడారు. ఒక మాధవరం కృష్ణారావు కాదు, మల్లారెడ్డి పైన కూడా పూలు పాలమ్ముడే కాదు, 1000 ఎకరాల భూములు కబ్జా చేశాడు మల్లారెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ కూడా కవిత చేసింది. మరి గతంలో వాళ్ళతో కలిసి తిరిగారు కదా, ఉన్నారు కదా అంటే ఎస్, ఆ సందర్భంలో మాట్లాడలేకపోయాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను, బయటకు వచ్చి నేను ఇప్పుడు మాట్లాడేటువంటి నాకు స్వేచ్ఛ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ గజ్వేల్ సొంత నియోజకవర్గం, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రెసిడెంట్ సొంత తండ్రి గజ్వేల్ నియోజకవర్గంలో కవిత ఎప్పుడు పర్యటిస్తారు? సిరిసిల్ల నియోజకవర్గం సొంత అన్న కేటీఆర్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గం, అక్కడ కవిత ఎప్పుడు పర్యటిస్తారు? అక్కడ ఎట్లాంటి స్టేట్మెంట్ చేస్తారనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మాధవరం కృష్ణారావు మాటలు సంచలనంగా ఉన్నాయి. మాధవరం కృష్ణారావు మాట్లాడిన మాటలతో డెఫినెట్గా జాగృతి నేతలు కొంత షాక్ గురై ఉంటారు. ఈ స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడతారని ఎవరు కూడా ఊహించలేదు బహుశా జాగృతిలో. సో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాట్లాడిన మాటల్లో అందరి నేతలు, హరీష్ రావు పై మాట్లాడిన మాటలు ఉన్నాయి, జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి, సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారిపై మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో వీళ్ళందరిపై మాట్లాడినటువంటి మాటలతో పోలిస్తే మాధవరం కృష్ణారావు 10 రెట్టింపుగానే మాట్లాడి కవితపై ఆగ్రహం వెలుగక్తూ చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒక్కసారి ముందుగా కవిత ఏమన్నారో, కవిత మాటలకి మాధవరం కృష్ణారావు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాధవరం కృష్ణారావు మాట్లాడిన మాటలకు మీ సపోర్ట్ ఎవరికి? కవితకు సపోర్ట్ ఇస్తారా, మాధవరం కృష్ణారావుగా? ఒకసారి వారిద్దరు ఎలా రీకౌంటర్ వేస్తున్నారో చూద్దాం. ఇవాళ పొద్దున్న నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా ఉన్నాం. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఒక టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్లు కానీ, హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా కారణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్ కి కూతవేడి దూరంలో ఉన్న మేడ్చల్లో గంజాయి కట్టగా మారిపోయింది మొత్తం మేడ్చల్. తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ ట్రిబుల్ అయింది, 2-3 గుట్టలు అయిపోయింది. అదే విధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినా ఆ పెన్షన్స్ పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం, పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన నేను పొద్దున 4000 మంది ఉన్నారు. 4000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్ గా ఉండి, లేబర్ మినిస్టర్ గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద
లక్షలాది రూపాయలు పెట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టులో దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదే విధంగా ఏదైతే డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ వందల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దుతా కూడా లెక్క లేకుండా ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తాయి. మరి ఏంది ఇది? మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. ఏంది ఇది? ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి, ఈటల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి. అందరికన్నా ఇంపార్టెంట్, ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అణువణువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు. వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్ గా టూర్ పెట్టుకోవాలి. పరిస్థితి బాగాలేదు, అధ్వానంగా ఉంది. దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్ తో పోరాటం, మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు. అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాము. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి